క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త, క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకమైనటువంటి సువార్తలలో మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము నుండి 48వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము నుండి 48వ వచనము వరకు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని పాటల్లో ప్రయాణాల్లో మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి నేటి పరిశుద్ధ దినమున సజీవులముగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మలను స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహింపరిచి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్లుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత 2 రోజులుగా విపరీతమైన మన తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వినిపిస్తున్నటువంటి ఒక పేరు కల్కి అనేటటువంటి ఒక తెలుగు సినిమా రిలీజ్ అయింది. దాని గురించి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు, అనేక రకాలైనటువంటి చర్చోపచర్చలు, ఆ తర్వాత అది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనుకుంటూ
రకరకాలైనటువంటి అనేక రకాలైనటువంటి మాటలను, వార్తలను, వ్యాఖ్యానాలను మనము గత 2-3 దినాల నుంచి విపరీతంగా వింటున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పురాణ గాథ, ఇలా అనేక రకాలైనటువంటి పురాణాలకు సంబంధించిన అనేక పురాణ గాథలు, వాటిని గురించినటువంటి వివరణలను ప్రపంచ మేధావులు అనేక రకాలుగా తెలియచేయటము జరిగింది. అంటే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, అందులో రాసిన దానిని బట్టి, వారి మత గ్రంథాలలో రాసి ఉన్న దానిని బట్టి వాళ్ళు ఈ విధంగా తెలియచేయటం జరిగింది. అదేమనంటే, హిందువులు కలికి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ కలియుగములో అని గత 3700 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారట. తర్వాత బుద్ధిస్టులు, అంటే బుద్ధుడిని దేవునిగా నమ్ముతూ బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళు, మైత్రేయుడు వచ్చి ఈ లోకంలో కలియుగంలో ధర్మ సంస్థాపన చేస్తాడు అని 2600 సంవత్సరాలుగా వీళ్ళు ఎదురు చూస్తున్నారని, ఆ తర్వాత యూదులు, అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు మెస్సయ్య వచ్చి మమ్మలను ఈ లోకము నుంచి పరలోకానికి తీసుకొని వెళతాడు అని వాళ్ళు 2500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అని. ఆ తర్వాత క్రైస్తవులు యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకములో తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అని అనేక రకాలుగా మాట్లాడుతూ అతని గురించి క్రైస్తవులు 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని. అలాగనే సున్నాలు, వీళ్ళు మధ్యప్రాచ్యంలో నివసించే ముస్లిం జాతికి చెందిన ఒక తెగ, వీళ్ళు ప్రవక్త ఈసా మసీ వస్తాడని చెప్పి గత 1400 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని. ఆ తర్వాత ముస్లిములు మెస్సయ్య వస్తాడని చెప్పి 1400 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారని. ఇలా అనేక రకాలుగా వారి మత గ్రంథాలను రాసిన విధానాలను బట్టి ప్రపంచ మేధావులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ భూమి మీద మంచిని స్థాపిస్తారని, ధర్మాన్ని స్థాపిస్తారని, ఆ విధంగా జరగాలని కోరుకుంటూ వారి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ప్రపంచ మేధావులు వ్యాఖ్యానించటము మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ అన్ని స్టేట్మెంట్లలో ఒక్క క్రైస్తవులకు సంబంధించిన స్టేట్మెంట్ను మినహాయిస్తే మిగతా అన్ని మత గ్రంథాలు చెప్పినది దాని ప్రకారంగా వాళ్ళు వ్యాఖ్యానించారు అని చెప్పుకోవచ్చు. కానీ క్రైస్తవ్యం దగ్గరకు వచ్చేటప్పటికి వారు పూర్తిగా వారికి తెలియని దానిని గురించి మాట్లాడారు అని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే పై పేర్కొన్న మతాలన్నీ కూడా ఎవరో ఒక వ్యక్తులు స్థాపించినటువంటి మతాలు అని మనము చెప్పుకోవచ్చు. కానీ క్రైస్తవ్యం అనేది మతము కాదని, అది నిత్య జీవానికి మార్గము అని, ఆ మార్గము మన సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారే అని మనకు ముందుగానే మన పరిశుద్ధ గ్రంథము తెలియచేసింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము మత గ్రంథము కాదు అన్న సత్యాన్ని మనము ఎరిగిన వారము కాబట్టి వాళ్ళు పరిశుద్ధ గ్రంథమును గురించి కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకములో ధర్మాన్ని స్థాపిస్తారని కానీ వారు మాట్లాడినటువంటి ఈ మాటలు వారికి పరిశుద్ధ గ్రంథము గురించి కానీ యేసుక్రీస్తు వారి గురించి కానీ ఏమీ తెలియదు అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకు వచ్చేది
ఆయన మంచిని స్థాపించటానికి కాదు, లోకములో ఉన్న చెడును తీసివేయటానికి కాదు, అలాగని మన కుటుంబాల మధ్య ఉన్నటువంటి సమస్యలను తీసివేయటానికి కాదు. కానీ ఆయన అలాగనే క్రైస్తవులు చెబుతున్నట్లుగా తన రెండవ రాకడలో రాజ్యాన్ని స్థాపించటానికి అంతకంటే కాదు. కానీ ఆయన ఆల్రెడీ రాజ్యాన్ని స్థాపించబడిన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పగించటానికి రెండవసారి భూమి మీదకు రాబోతున్నాడు అని పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఇదే మత్తయి సువార్తలో దేవుని రాజ్యము మీ ఎదుటనే మీ వద్దకు వచ్చి ఉన్నది అని ఆయన స్పష్టముగా తెలియచేశారు. చూడండి, ఈ దేవుని రాజ్యమును గురించి మనము ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్లుగా దేవుని రాజ్యము ఎక్కడ నుంచో రాదని, అది మీ మధ్యనే ఉన్నదని, ఆయన మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఆయన స్పష్టముగా తెలియచేశారు. కాబట్టి దేవుని రాజ్యము ఆయన మొదటి రాకడలోనే స్థాపించటము జరిగింది. కాబట్టి ఆ స్థాపించబడిన రాజ్యాన్ని విస్తరింపచేసేటటువంటి గురుతర బాధ్యతను ఆయన దాసులకు అప్పగించి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆయన దాసులు ఆయన వచ్చు వరకు వాళ్ళు ఏమి చేస్తుండాలి అంటే, ఆయన దాసులు ఆయన రాజ్యమును విస్తరిస్తూ ఉండాలి. అది ఎంతవరకు విస్తరిస్తూ ఉండాలి అంటే, ఆయన చెప్పిన విధముగా అందరూ అంతటా మారు మనస్సు పొందితేనే తప్ప అంతము రాదు అని ఆయన తెలియచేస్తున్నారు. చూడండి, అదే మనము దేవుని రాజ్యము భూమి మీద ఆయన ఆల్రెడీ స్థాపించి వెళ్ళాడు అని చెప్పటానికి పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియచేస్తుంది అంటే, చూడండి, ఇదే మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనించినట్లయితే, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని ఖచ్చితముగా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినములలోనే ఆయన స్పష్టంగా చెప్పారు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టిన, దేవుని ఆత్మ వలన నేను రోగులను స్వస్థపరిచిన, దేవుని ఆత్మ వలన నేను చనిపోయిన వారిని తిరిగి లేపిన, దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని దాని అర్థము. దేవుని ఆత్మ వలన నేను ఈ అద్భుతాలన్నీ జరిగించినప్పుడు దేవుని సార్వభౌమాధికారానికి యావత్ సృష్టి లోబడి పనిచేస్తుంది అన్న విషయము మీకు అర్థమవ్వాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేశారు ప్రియులారా. కాబట్టి భూమి మీద ఆయన మొదటి రాకడలో స్థాపించబడినటువంటి రాజ్యాన్ని తన రెండవ రాకడలో తండ్రికి అప్పగించటానికి మాత్రమే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రెండవసారి వస్తున్నారు. అది సామాన్యమైన విషయము కాదు. ఈ ప్రపంచ మేధావులు చెప్పిన విధముగా భూమి మీద ధర్మ సంస్థాపన చేయటానికి ఆయన రావడం లేదు ప్రియులారా. ఆల్రెడీ ఆయన చేసినటువంటి ధర్మ సంస్థాపనను, దేవుని రాజ్యమును తండ్రికి అప్పగించటానికి మాత్రమే ఆయన వస్తున్నారు. అప్పుడు ఆయన వచ్చేంత వరకు ఈ భూమి మీద మనం ఏం చేయాలని ఆయన చెప్పి వెళ్ళారు అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే,
ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము నుండి మన మూల పాఠంలోకి మనము వెళ్ళినప్పుడు, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి. ఏ దినమున మన ప్రభువు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనల్ని మెలకువగా ఉండమంటున్నారు. మెలకువగా ఉండమంటున్నారు అంటే అసలు నిద్రపోకుండా ఉండండి అని కాదు, కానీ జాగరూకత కలిగి ఉండండి. ప్రభువు వస్తాడు, తన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు అన్న స్పృహను కలిగి ఉండండి అన్న విషయాన్ని మత్తయి గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. అలాగుననే ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరెరుగుదురు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఎందుకంటే మన దొంగ అనేవాడు మనకు చెప్పి రాడు. కాబట్టి దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలిసి ఉండిన ఎడల మనము మెలకువగా ఉండి ఆ మన ఇంట్లో దొంగతనము జరగకుండా కాపాడుకుంటాము. అలాగుననే మనము ప్రభువు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం అనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి. మనం అనుకొని గడియలోనే మన ప్రభువు వస్తాడు. అది ఎప్పుడు అనేది మనకు తెలియదు, ఆయనకి కూడా తెలియదు. కానీ తెలిసిన విషయం ఏంటంటే ఆయన మనకు ఒక్క సులువు చెప్పాడు. అదేమిటంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలి అంటే రక్షణార్థమైన సువార్త అది, అంతేగాని ప్రాస్పరిటీ గాస్పల్ కాదు. ఇదిగో ప్రభువుని నమ్ముకోండి మీ కష్టాలు తీరిపోతాయి, ప్రభువుని నమ్ముకోండి మీకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభువుని నమ్ముకోండి మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, ప్రభువుని నమ్ముకోండి మీ ఇంట్లో ఇక దుఃఖం అనేదే ఉండదు. ఇలాంటి దొంగ మాటలు సువార్త కాదు. ఇది వాళ్ళు ఈ లోకములో లగ్జరీగా బ్రతకటానికి చెప్పేటటువంటి దొంగ మాటలు అని మనము పరిశుద్ధ గ్రంథపు వెలుగులో స్పష్టంగా తెలుసుకోవాలి ప్రియులారా. అంటే అలాగని ప్రభువారిని నమ్ముకుంటే అసలు మనకే రకమైన లాభము ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ప్రభువు మన కష్టాలని ఆయనే వచ్చి ఏదో మాయ చేసి మంత్రము చేసి ఆ కష్టాల నుంచి మనల్ని బయట పడవేయడు, కానీ మనమే ఆ కష్టాలని ఎదుర్కొని వాటి నుంచి ముందుకు దాటిపోవటానికి కావలసిన శక్తియుక్తులను, మానసిక ధైర్యాన్ని ఆయన ఇస్తాడు ప్రియులారా. ఏదైనా సరే ఈ భూమి మీద మన చేతులతో, మన స్వయం శక్తితో, మన ఆలోచన విధానముతో మనము చేయాల్సిందే, కానీ ప్రభు ఏది కూడా మన కష్ట నష్టాల విషయంలో ఆయన స్వయంగా చేయి పెట్టడు. కానీ వాటిని అధిగమించి మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఆయన తన వాక్కు ద్వారా మనకి బలాన్నిస్తాడు, శక్తినిస్తాడు. ఆ కష్టాల నుంచి ముందుకు వెళ్ళటానికి కావలసిన జ్ఞానాన్ని మనకు అందచేస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ఎలా సిద్ధముగా ఉండాలి ఆయన వచ్చేటప్పటికి అంటే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలంటే, ఆయన ఇంటి వారికి తగిన వేళ మంచి రుచికరమైన ఆహారాన్ని వడ్డించే వారముగా ఉండాలి. ఈ రుచికరమైన ఆహారం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము
24వ వచనము చూసి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. చూడండి, ఆయన మాట విని, ఆయన మాటే ఆయన మనకిచ్చేటటువంటి ఆహారము. ఆ ఆహారాన్ని మనము తిన్నప్పుడు, ఆయన మాట వినడం అంటే ఆయన ఆహారాన్ని మనము తీసుకోవాలి. చూడండి, ఆయన మాట ఆహారమని అదే యోహాను గారు రాసినటువంటి పత్రిక సువార్త, అదే యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 32వ వచనములో ఆయన తెలియచేస్తున్నారు. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. పరలోకము నుంచి ఒక ఆహారము వస్తుంది. ఏమిటా ఆహారము అంటే, ఆ జీవాహారము నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియులారా. అప్పుడు వారు, ప్రభువా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏవి మాత్రము ఆకలి కొనడు. ఆహారాన్ని సిద్ధపరిచి 66 పుస్తకాలుగా మన చేతిలో పెట్టారు మన యేసుక్రీస్తు వారు, ఆయన అపోస్తలులు. ఆ ఆహారాన్ని మనం ఏం చేయాలి అంటే, దాన్ని రుచికరముగా వండి తగిన విధముగా ఆ ఆహారము తినుట ద్వారా మారు మనస్సు కలుగునట్లు, ఆ ఆహారము తీసుకొనుట ద్వారా ఆత్మ సంతోషించినట్లు, ఆ ఆహారము తీసుకొనుట ద్వారా ఆత్మ నిత్యము జీవించున్నట్లుగా ఆ మంచిగా ఆ ఆహారాన్ని మనము వండి తగిన వేళలో ఆయన ఇంటి వారందరికీ మనము వడ్డిస్తూ ఉండాలి ఆయన వచ్చేంత వరకు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియచేశారు ప్రియులారా. ఇదంతా కూడా వారికి ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఎందుకంటే వారికి ఆధ్యాత్మిక ధోరణిలో బోధిస్తే అర్థం చేసుకునేంత జ్ఞానము వారికి లేదు, ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కాబట్టి సరళమైనటువంటి భాషలో మనకు బాగా అలవాటైనటువంటి పరిస్థితులను ఆయన ఉదహరిస్తూ వీటిని బోధిస్తూ ఉన్నారు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైన దాసుడు ఏం చేస్తారు అంటే, ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని రుచికరముగా వండి వడ్డించేవాడే నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ప్రియులారా. ఈనాడు ఈ సోకాళ్ళు బోధకులందరూ కూడా ఇలా నమ్మకమైన బుద్ధిమంతమైన దాసులుగా ఉన్నారో లేదో మనము వినే వాక్యాన్ని బట్టి మన ఆత్మల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఆయన జీవాహారము ఆహారాన్ని ఆయన సిద్ధము చేసి 66 పుస్తకాలుగా చేసి వారి జీవితాలు పణంగా పెట్టి మన చేతుల్లో పెట్టారు. ఈ ఆహారము తీసుకొనటం ద్వారా ఏం జరుగుతుంది అని ఆయన సెలవిచ్చారు 5వ అధ్యాయంలో. అంటే చూడండి, 28, 29 వచనాలు మనం గమనించినట్లయితే, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ఆ ఆహారము తిన్న వాళ్ళు ఏం చేస్తారంటే జీవము నొందుతారు. ఆయన ఏమని చెప్పారు? నేనే జీవాహారాన్ని అని చెప్పారు.
ఆ ఆహారాన్ని నమ్మకమైన దాసులముగా మనము రుచికరముగా వడ్డించినప్పుడు చనిపోయిన స్థితిలో ఉన్న మనము మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారముగా ఉన్నటువంటి మనము జీవాన్ని పొందుకొని మనము సమాధులలో నుంచి లేచి వస్తాము. ఒక లోకంలో ఒక సామెత చెప్తారు, అతనికి నచ్చినటువంటి ఆహారాన్ని మనము వండి పెడితే ఆ ఫలానా బిర్యానీ కానీ ఫలానా ఇష్టమైనటువంటి కూరను కానీ వండి పెట్టినప్పుడు సమాధిలో ఉన్న శవం కూడా లేచి వస్తుందంట తినటానికి. అంటే దాని రుచి అంత బాగా ఉంటుందని. అదే కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఆచారంగా కొంతమంది క్రైస్తవులు హిందువులు కూడా వారి పితరులకు అంటే వారు చనిపోయిన వారికి వారి సమాధుల దగ్గర వారిని గుర్తుకు చేసుకుంటూ వారిని సంస్మరణ చేసుకుంటూ వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి ఆ సమాధుల దగ్గర పెట్టడము మనం ఆచారముగా చూస్తూ ఉన్నాము. అంటే వారు ఏదో విధముగా కాకి రూపంలోనో ఇంకొక రూపంలోనో వచ్చి వాటిని తింటారనేది వారి నమ్మకం. కానీ వాస్తవానికి ఆహారం అంటే ఏంటి? ఆ ఆహారాన్ని తిన్న అందులో జీవాన్నిచ్చే నిత్య జీవాన్నిచ్చే ఆహారం ఏంటి? ఆ నిత్య జీవాన్ని తిన్నటువంటి వ్యక్తి చనిపోయినా సరే నిత్యము జీవిస్తాడు అన్న విషయాన్ని చెప్పటానికే ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. దీన్ని మనల్నే చేయమని చెప్పారు యేసుక్రీస్తు వారు. అంతేగాని ఆయన రెండవ రాకడలో ఈ భూమి మీదకు వచ్చి ఇదంతా నేను చేస్తానని ఆయన చెప్పలేదు. ఆ బాధ్యతను ఆయన మన మీద పెట్టారు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, జీవాహారాన్ని రెడీ చేయించాడు. దాని కొరకు ఎంతో మంది అపోస్తలులు, భక్తులు, దాసులు, బుద్ధిమంతుల ప్రాణాలు కోల్పోయారు. వారు కోల్పోయినా సరే తిరిగి నిత్య జీవాన్ని మేము పొందుతాము అనేటటువంటి నిరీక్షణతో వారు పరదైసుకు వెళ్ళిపోయారు. ఈ జీవాహారాన్ని 66 పుస్తకాలుగా రెడీ చేసి మన చేతిలో పెట్టారు. ఇక మనమేం చేయాలి అంటే తిరిగి ఆయన వచ్చి రాజ్యస్థాపన చేస్తాడని ఎదురు చూడకుండా ఆయన ఏర్పాటు చేసినటువంటి రాజ్యాన్ని, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన ఇంటి వారికి, అందరికీ కాదు, ఆయన ఇంటి వారికి, అంటే ఆ ఆహారం యొక్క రుచిని ఎరిగి దానిని తీసుకొని నిత్యము జీవించాలి అని కోరుకునే మారు మనస్సు కలిగిన వారికి ఆ ఆహారాన్ని మనము సిద్ధము చేసి తగిన వేళ వారికి రుచికరముగా వడ్డించబద్ధులమై ఉన్నాము. ఈ పని చేయటానికే దేవుడు ఈ భూమి మీద మనల్ని సృష్టించాడు. అంతేగాని మన వంశాభివృద్ధి చేసుకోవటానికో మన కుటుంబాన్ని సుఖశాంతులతో లగ్జూరియస్గా బతికించటానికో కాదు. కానీ అవన్నీ చేయటం తప్పని మనము చెప్పనక్కర్లేదు. కానీ మన సామర్థ్యము కొంది మన కుటుంబాలను మనం ఏ విధంగా అయితే పోషించుకోగలమో అది మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. మన కుటుంబాలను మనం పోషించుకుంటూ దేవుని యొక్క కుటుంబానికి అవసరమైన ఆహారాన్ని కూడా అందించాల్సిన బాధ్యతను ఆయన మన మీద పెట్టినట్లుగా దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రియులారా. అది చిన్న పని కాదు. అందుకనే వారిని జయశాలులు అన్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి వారిపై ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసులుగా మనము ఉండాలి. ఇదే విషయాన్ని ఆయన మనకు తెలియచేశారు. అయితే ఆయన వచ్చే సమయానికి యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
ఈ బాధ్యతను అప్పగించినప్పుడు నమ్మకంగా ఆ బాధ్యతను ఆయన వచ్చే టయానికి ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో అతన్ని నిజముగా ధన్యుణ్ణి చేస్తాను. నేను అనుకున్న విధముగా నేను చెప్పిన పనిని ఇతను సక్రమంగా నిర్వహిస్తున్నాడు, అలాంటి వాడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచును అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారికి ఉన్న ఆస్తి మామూలు ఆస్తి కాదు ప్రియులారా. అది మాటలతో చెప్పలేము. ఆ యావదాస్తి మీదనే అధికారులనుగా ఆయన మనల్ని చేయబోతున్నాడు. ఆ ఆస్తి ముందు ఈ భూలోకంలో ఉండే ఆస్తులన్నీ చిన్న రాయితో కూడా సరిసాటి కాదు. యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప ఆస్తిపరుడో మనకు తెలుసు. ఈ పరలోకములో ఉన్నటువంటి సమస్త చరాచర సృష్టి అంతా కూడా ఆయన సొంతమే. మనమేమనుకుంటామంటే పరలోకంలో ఏదో ఒక మూల ఒక చిన్న చీమంత చోటు దొరికినా చాలయ్యా మాకు అని అనుకుంటాం. మనం ఏదో ఒక మూల ముడుకొని కూర్చోగలిగితే చాలు అని అనుకుంటాం మనం. కానీ ఆయన ఏమంటున్నాడు అంటే పరలోకం మొత్తం మీకు రాసిచ్చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు రాసిస్తాడు అంటే ఆయన ఇంటి వారికి తగిన వేళ మనము ఆయన ఇచ్చిన ఆహారాన్ని రుచికరముగా మార్చి ఆయన వచ్చేంత వరకు మనము వడ్డిస్తూ ఉన్నప్పుడు, లేదా మనము పోయేంత వరకు మనము వడ్డిస్తూ ఆయనకు కనబడినప్పుడు. భూమి మీద జరిగేది ఏది కూడా ఆయనకు తెలియదనుకోకండి ప్రియులారా. ఆయన ఏం చెప్పారు అంటే 10 మంది ఉన్నప్పుడు సువార్త చెప్పు, 5 ఉన్నప్పుడు సువార్త చెప్పు, ఒక్కరున్నా సరే సువార్త చెప్పు, ఎవరు లేకపోయినా సరే సువార్త చెప్పు. నువ్వు చెప్పినప్పుడు విన్నటువంటి రాళ్ళు అక్కడికి వచ్చి నీ గురించి సాక్ష్యం ఇస్తాయని చెప్పారు. కాబట్టి ఏది కూడా ఆయన దృష్టిలో లేకుండా లేదు. అంతా కూడా ఆయన సర్వేలెన్స్లోనే ఉన్నాము. ఇక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అంతా ఆయన స్పష్టంగా చూస్తూనే ఉన్నారు. ఎవరెవరు దేని కొరకు పనిచేస్తున్నారు, ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారో అన్నీ కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు ప్రియులారా. ఈ పరిస్థితుల్లో పరలోకములో ఒక చిన్న చీమంత స్థలం దొరికినా చాలు అనుకునేటటువంటి మనకు యావత్ పరలోకాన్ని ఆయన రాసిస్తాను అని అన్నాడు అంటే మనల్ని ఎంతగా హెచ్చించాడు ఆయన అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తన యావదాస్తి మీద ఆయన వానిని ఉంచును. అలాంటి ధన్యత మనకు కావాలా వద్దా? ఖచ్చితంగా ఈ ధన్యతను ఎవరు వద్దనుకోరు. కానీ ఆ ధన్యత మనకు కావాలి అంటే మనము ఆయన చెప్పిన విధంగా ఆయన వస్తాడని ఎదురు చూడటం కాదు, కానీ ఆయన వచ్చే వరకు మనమేం చేయాలి అన్న దాని మీదనే మన ప్రధానమైన దృష్టి ఉండాలి. ఆయన ఏమని చెప్పారు అంటే తగిన వేళ తన ఇంటి వారికి అన్నం పెట్టమని చెప్పారు. మనము చచ్చేంత వరకు లేదా ఆయన వచ్చేంత వరకు మనకు ఆజ్ఞాపించిన విధి ఇదే. కాబట్టి మనము ఆయన వచ్చేంత వరకు మనము ఆయన ఎప్పుడు వస్తాడనేది ఎదురు చూడకుండా ఆయన వచ్చేంత వరకు మనము ఆయన మనకిచ్చినటువంటి ఆహారాన్ని వండి ఆయన ఇంటి వారికి వడ్డించబద్దులమై ఉన్నాం ప్రియులారా. ఇక ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ ప్రపంచ మేధావులకు ఎవ్వరికీ కూడా తెలియదు, తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే అందరి మత గ్రంథాల్లో లాగా బైబిల్ కూడా ఒక మత గ్రంథము కాబట్టి దాంట్లో కూడా యేసుక్రీస్తు వారు వచ్చి రాజ్యస్థాపన చేస్తారని వాళ్ళు చెప్పటం జరుగుతుంది. కానీ మనకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాజ్యాన్ని స్థాపించాడని, ఆయన వచ్చేంత వరకు మనల్ని ఏం చేయమన్నాడో అనేది
పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియచేసింది. దీన్ని బట్టి ఇది జీవాహారం అన్న విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఈ పనిలో మనము ఉన్నప్పుడు ఆయన వస్తే ఏం జరుగుతుంది అనేది మనము చూద్దాం. ఆ ప్రశ్నకు కూడా సమాధానము పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియచేస్తుంది. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఇది ఎప్పటికీ కూడా మనము మర్చిపోకుండా ఉండేటటువంటి నినాదం. పరిశుద్ధ గ్రంథములో వచ్చే సందేహాలకు లోకములో ఉండే ఏ జ్ఞాని కూడా సమాధానం చెప్పలేడు. అది పరిశుద్ధ గ్రంథమే మనకు సమాధానము చెప్పాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనములో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనము చూస్తూ ఉన్నాము. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అంతం ఎప్పుడు వస్తుంది అంటున్నారు? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో భూమి మీదకు వస్తే అంతము వచ్చేస్తుంది. అదే విషయాన్ని మనము ఈ పాఠం ప్రారంభంలో మాట్లాడుకున్నాము. అందరూ అంతటా మారు మనస్సు పొందితేనే తప్ప అంతము రాదు. అంతము రావాలి అంటే మనము ఆయన ఇంటి వారికి తగిన విధముగా ఆహారాన్ని అందించాలి. ఆ ఆహారాన్ని తిన్న ప్రతి వారు కూడా, ఈ లోకములో ఉండే సమస్త ప్రజానీకము కూడా ఆయన ఇంటి వారుగా మారాలి. ఆయన ఇంటివారుగా మారాలి అంటే మనం ఆహారాన్ని వాళ్ళకు అందించాలి. రక్షణార్థమైన సువార్తను వాళ్ళకి ప్రకటించాలి. మారు మనస్సు కలిగించే సువార్తను వాళ్ళకి ప్రకటించాలి. అలా ప్రకటించిన నాడు ఆయన ఇక పరలోకములో ఉండడు. ఆయన భూమి మీదకు వస్తాడు. ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే సమస్తమైన ఆధిపత్యం, ఈ లోకాధిపత్యం అంతా కూడా సాతాను చేతిలో ఉన్నది, లోకాధికారి చేతిలో ఉన్నది. ఆ లోకాధికారికి సేవకులుగా ఉన్నటువంటి కొందరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది. ఆ వ్యక్తుల చేతుల్లో ఉన్న సమస్తమైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఆయన బలాన్ని ఆయన కొట్టివేస్తాడు. ఆ కొట్టివేసిన తరువాత తండ్రి అయిన దేవునికి ఆయన రాజ్యాన్ని అప్పగిస్తారు. ఆయన రాజ్యము అంటే ఆయన ఇంటి వారుగా ఎవరైతే మారి ఆయనలాగా ఆయన చెప్పిన విధముగా ఆయన ఇంటి వారి కొరకు ఆహారాన్ని వడ్డిస్తూ ఉంటారు, వాళ్ళే ఆయన రాజ్యములో నమ్మకమైన దాసులు. ఆ ఆహారాన్ని తీసుకునే వాళ్ళే ఆయన ఇంటివారు. వాళ్ళందరూ కూడా తండ్రికి ఆ రాజ్యాన్ని ఆయన తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతము వస్తుంది. ఆయన వచ్చేది ఈ భూమి మీద అంతాన్ని చేయటానికి కానీ రాజ్యాన్ని స్థాపించటానికి కాదు ప్రియులారా, లేదా మంచిని ధర్మాన్ని స్థాపించటానికి కాదు. ఆయన వస్తే ఈ భూమి అంతా కూడా కదిలిపోతుంది. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో బెత్లెహేములో పుట్టినటువంటి ఒక వ్యక్తిగానే తెలుసు. కానీ ఆయన ఇంటి వారికి ఆయన యందు నమ్మకమైన బుద్ధిమంతులైన దాసులకు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని తెలుసు ప్రియులారా. అది ఎంత గొప్ప శక్తో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో గతంలో మనము ధ్యానించాము. ఆ మహాశక్తి భూమి మీదకి వస్తే ఏం జరుగుతుంది అనేది మనము చూచినట్లయితే చూడండి, అదే పరిశుద్ధ గ్రంథము ఆ ప్రశ్నకు కూడా సమాధానం తెలియచేస్తుంది. 2వ పేతురు
పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినట్లయితే చూడండి, మత్తయి గారు రాసిన, పౌలు గారు రాసిన, పేతురు గారు రాసిన పరిశుద్ధ గ్రంథం ఒకే లైన్లో ఉంటుంది. ఇదే మన పరిశుద్ధ గ్రంథము యొక్క గొప్ప ప్రత్యేకత. ఇది మత గ్రంథము కాదు అని మనము గట్టిగా నొక్కి చెప్పటానికి ఇది ఒక భయంకరమైన ఉదాహరణ. మత్తయి గారు ప్రభువు దినం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు, అది దొంగ ఇంటికి వచ్చిన సమయం ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఆయన తెలియజేశారు. అదే విషయాన్ని పౌలు కూడా తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని పేతురు గారు కూడా. వీళ్ళందరూ రాసినటువంటి సందర్భాలు వేరు, వీళ్ళందరూ రాసినటువంటి కాలాలు వేరు, వీళ్ళందరూ రాసినటువంటి స్థలాలు వేరు. కానీ అనేక కాలాల్లో అనేక స్థలాల్లో వీళ్ళు రాసినటువంటి కాన్సెప్ట్ మాత్రం ఒకటే, అది ఎక్కడా మారలేదు. చూడండి, అదే జీవగ్రంథం యొక్క ప్రత్యేకత. చూడండి, 2వ పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇక్కడ ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అని రాశాడు, అంతేగాని ప్రభువు దొంగ వచ్చినట్టు వస్తాడని రాయలేదు. ఇది తెలియక చాలామంది ఆయన దొంగ వచ్చినట్లు వస్తాడు అని ప్రకటించడం మనం చాలా చోట్ల చూస్తున్నాము. కానీ వాస్తవం ఏంటంటే ఆయనకు దొంగలాగా రావాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చేటప్పటికి, ఆయన వచ్చే ముందే యావత్ సృష్టికి విషయం తెలిసిపోతుంది. అది తెలియని ఎంతోమంది బోధకులు ప్రభు దొంగ వచ్చినట్టు వస్తాడు, దొంగ ఎప్పుడు వస్తాడు అనేది మనకు తెలియదని మనకు బోధించటం మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ స్పష్టంగా రాశారు చూడండి పేతురు గారు, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభువు దినము అంటే ఆయన వచ్చే రోజు, ఆయన వచ్చే టైము, అది ఎవరికీ తెలియదు. దొంగ వచ్చేది ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ దొంగ అనే పదాన్ని వాడారు. అదే విషయాన్ని ఆయన వచ్చేటటువంటి దినము ఎవరికీ తెలియదు. ఆ దినాన ఏం జరుగుద్ది అంటే ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు అన్నాడు, ఆకాశము అనలేదు. ఆకాశములు అంటే మనకున్నది ఈ ఒక్క ఆకాశమే కాదు, ఇంకా 2 ఆకాశాలు ఉన్నాయి. అవి మనకు దాని ఒక పెద్ద సబ్జెక్టు. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి ప్రియులారా, పేతురు గారు ఎంత స్పష్టంగా రాశారు. పేతురు గారు అసలు పెద్దగా చదువుకోలేదు. ఆయన ఒక సామాన్యమైన చేపలు పట్టుకునే జాలరి. అలాంటి వ్యక్తి ఇంత భయంకరమైన ఏ నాసా సైంటిస్ట్కి కూడా తెలియని విషయాలను రాశాడు అంటే ఇది ఎంత గొప్ప విషయం. ఇదే దేవుని జ్ఞానానికి ప్రాపంచిక జ్ఞానానికి తేడా ప్రియులారా. ఆయన వస్తే ఏం జరుగుతుంది అంటే ధర్మ సంస్థాపన కాదు, ప్రభు దినము. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. ఆకాశములు అంటే యావత్ సృష్టి, ఎంటైర్ యూనివర్స్ కూడా భయంకరమైన ధ్వని, మహాధ్వని అంటే అది మన చెవులకు భరించలేము. ఈ డాల్బీ అట్మాస్ ఇవేవి కూడా దాని ముందు పనికిరావు. ఒక మనిషి సామాన్య యొక్క చెవి యొక్క వినికిడి గరిష్టంగా 102 లేదా 105 dB వరకు వినగలదు.
అంతకు మించి వింటే కర్ణబేరి పగిలిపోతుంది. మహాధ్వని అంటే మనము వినలేనంత సౌండ్. పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతాయి. పంచభూతాలు అంటే ఈ ఎంటైర్ ఎలిమెంట్స్, గాలి, నీరు, నింగి, నేల, నిప్పు అని మనం మాట్లాడతాం కదా, ఇవన్నీ కూడా భయంకరమైన మహావేంద్రము. అంటే ఆ స్పీడ్ని మనం చెప్పలేం. ఇది ఏ సూపర్ సానిక్ స్పీడ్ కంటే 100 రెట్లు ఎక్కువైనది. దీన్ని ఏ రాకెట్ స్పీడ్తో కూడా పోల్చలేము. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. కాలిపోవటం అంటే బూడిదైపోవటం కాదు. కర్ర కాలితేనే బూడిదైద్ది. ఇక మరి రాళ్ళు కాలితే, కొండలు కరిగిపోతే పేస్ట్ అవుతాయి. కొండలు కరిగిపోయేంత ఉష్ణోగ్రత కావాలంటే ఈ భూమి మీద ఉండే ఏ టెక్నాలజీ కూడా సృష్టించలేదు. అంత టెంపరేచరు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు వస్తుంది ప్రియులారా. దాన్ని ఈ మానవ శరీరం తట్టుకుంటుందా? పెద్ద పెద్ద కొండలు, పర్వతాలే కాలి బూడిదై పేస్ట్ అయిపోతే అందులో మన శరీరం ఎంత, అసలు మన ఒడ్డు పొడుగు ఎంత? ఆయన భూమి మీదకి వస్తే ఈ యావత్ సృష్టి కంపించి గడగడలాడిపోయి గందరగోళం బట్టి మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతే ఆయన వచ్చి రాజ్యస్థాపన, ధర్మ సంస్థాపన ఎక్కడ చేస్తాడు? కాబట్టి ఈ భూలోకములో ఉండే జ్ఞానము దేవుని జ్ఞానము ముందు అతి చిన్నదైన గుసగుస శబ్దము లాంటిదే. ఇంత భయంకరమైన పరిస్థితి యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఉంటే ఆయన వచ్చి రాజ్యస్థాపన చేస్తాడని ఎంతో మూర్ఖంగా ఈ క్రైస్తవ బోధకులు మాట్లాడుతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. మనమేం చేయాలంటే ఆయన వచ్చి ఈ భయంకరమైన డూమ్స్ డే జరగక ముందే, ఈ డూమ్స్ డేని మనం ఎదుర్కోక ముందే మనమేం చేయాలి అంటే ఆయన ఇంటి వారికి తగిన వేళ రుచికరమైన ఆహారాన్ని మనము వండి వడ్డిస్తూ ఉండాలి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినాయి గనుక మనమేం చేయాలి అంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలి. మన ప్రవర్తన ఇతరులకు అభ్యంతరకరముగా ఉండకూడదు. పరిశుద్ధంగా మనం జీవించాలి. పాము వలె వివేకులముగా, పావురము వలె నిష్కపటములుగా మనం ఉండాలి ప్రియులారా. పావురాన్ని నిష్కపటంగా ఉంటుందని ఎందుకు చెప్పారు అంటే, పావురం అనేది ఒక పావురం, ఒక మగ పావురం ఒక ఆడ పావురంతో జత కడితే అవి చచ్చేంత వరకు ఇక వేరే పావురాలు జోలి వెళ్ళవు. కానీ మనుషులు ఈనాడు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత విపరీతమైన అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఆ అక్రమ సంబంధాల కోసం హత్యలు, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పిల్లల్ని చంపటం, అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని తల్లుల్ని చంపటం, అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని మామల్ని చంపటం, ఇలా భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉంది. వీళ్ళందరినీ కూడా ఆయన ఇంటి వారిగా మనం చేయాలి అంటే అది చిన్న విషయం కాదు. ఎంత బలంగా మనం సువార్త ప్రకటించాలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఆయన ఇంటి వారికి జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని రుచికరముగా మనము వండి ఆయన వచ్చు పర్యంతము ఆయన ఇంటి వారికి మనము వడ్డిస్తూ ఆయన వచ్చే
పర్యంతము ఆయన యందు నమ్మకమైన వారముగా బుద్ధిమంతులమైనటువంటి దాసులముగా ఈ లోకములో మనము జీవించాలని మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పని బాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, చిన్న మందగా చేరి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మీరు నా ప్రభువా జీవాహారము మీరే అన్న విషయాన్ని మేము గ్రహించి మీరు మీ అపోస్తలుల ద్వారా వారి జీవితాలను పణంగా పెట్టి మీ జీవాహారాన్ని 66 పుస్తకాలుగా మార్చి మా చేతుల్లో పెట్టారు. ఆ జీవాహారాన్ని నా ప్రభువా మేము అనేకులకు నా తండ్రి రుచికరముగా వండి మీరొచ్చు పర్యంతము మీ ఇంటి వారికి తగిన వేళలో వడ్డించే వారముగా మా జీవితాలు ఉండునట్లు ఆ విధంగా మా జీవితాలను మా కుటుంబాలను తీర్చిదిద్దమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన బిడ్డలను నా తండ్రి మీ రెక్కల చాటును భద్రపరచండి, కాపాడండి. ఇంకా రాలేక అనేక ప్రయాణాల్లో ఉన్నటువంటి మీ బిడ్డలను నా ప్రభువా మీరు భద్రపరిచి కాపాడి క్షేమముగా వారి స్వగృహాలకు వారిని చేర్చమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగనే నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా ఇంకా నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే వారి వారి అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా ఎవరెవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారో మీ చిత్తమైతే నా తండ్రి మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయాన్ని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని అలాగే నిన్న ప్రభువా గడిచిన 24 గంటల్లో గడవదు 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని ఈ ఉదయకాల దీవెనతో మమ్మల్ని నింపగలరని మీ చిత్తం అయితే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.